హాయ్, నేను డాక్టర్ వై సుజన్, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ క్లినిక్ విశాఖపట్నం. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, వీర్య కణాలు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం వాటితో గర్భం వచ్చే అవకాశం ఉంటుందా, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చా? వీర్య కణాలు అనగా స్పర్మ్. ఇప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ అని మీరు విని ఉంటారు. స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ తర్వాత వాటి స్పర్మ్స్ ని మళ్ళీ మనం వాటిని థా చేసుకొని, అంటే వాటిని మెల్ట్ చేసి మళ్ళీ తర్వాత వాడుకునే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. అది ఎటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది రొటీన్ గా మేము చేసేది. కానీ ఇది ఎవరికి సాధారణంగా వాడుతూ ఉంటాం, ఎవరికి మోస్ట్ యూజువల్లీ వాడుతూ ఉంటాము అంటే, మనం యూజువల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే జెంట్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం. సాధారణంగా ఇప్పుడు హస్బెండ్ వస్తారు, వైఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటారు. హస్బెండ్ మళ్ళీ అమెరికా కానీ, యూకే కానీ, దుబాయ్ కానీ వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. వాళ్ళేమో కరెక్ట్ గా మనం ఎగ్స్ ఏ రోజైతే రెడీగా ఉంటాయో దాన్ని కలపడానికి అవేళ వాళ్ళు స్పర్మ్ ఇచ్చే పొజిషన్ లో ఉండకపోవచ్చు. అందుకే అలాంటి వాళ్ళు ముందే స్పర్మ్ శాంపిల్ మనం తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేసి మనం ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా ఏ రోజు అయితే మనం ఎగ్స్ రెడీగా తీసుకుంటున్నామో ఆ రోజు మెల్ట్ చేసి ఆ స్పర్మ్స్ వాడుకొని దాంతో గర్భం ముమ్మరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి మీ క్వాలిటీ రిడక్షన్ ఏమీ ఉండదు దాంతో. నెక్స్ట్ ఎప్పుడు వాడుకోవచ్చు స్పర్మ్ ఫ్రీజింగ్ అన్నట్లయితే, సాధారణంగా కొంతమంది అబ్బాయిలు ఎవరికైనా ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటారు. అంటే మనకి ఎక్కడి నుంచి అయితే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయో, టెస్టిస్ ఉంటాయో, వాటి నుంచి క్యాన్సర్ వచ్చి వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఫ్యూచర్ దానికి ఏమైనా కీమోథెరపీకి కానీ సర్జరీకి కానీ వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ సేవ్ చేయాలంటే ఇంకా ఆర్గన్ తీసేయాలి. అలాంటి వాళ్ళు మరి ఫ్యూచర్ లో వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు కావాలి అనుకుంటే మరి అవి లేకుండా అయితే కష్టం. అందుచేత వాళ్ళ దగ్గర మనం మల్టిపుల్ శాంపిల్స్ తీసుకొని వాటిని ఫ్రీజ్ చేసి ఫర్ ఎవర్ మనం అలా బ్యాంకులో ఉన్నట్టు ఉంచేసుకోవచ్చు. రేపు పొద్దున్న అబ్బాయి ఆ ట్రీట్మెంట్ అంతా చేయించుకొని వచ్చి మళ్ళీ రేపు పొద్దున్న పిల్లలు కావాలి అనుకుంటే ఆ మల్టిపుల్ శాంపిల్స్ లో ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ ద్వారా ఐవీఎఫ్ కైనా వెళ్ళొచ్చు. మరి శాంపిల్ ఎక్కువ ఉన్నట్లయితే ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు. కానీ యూజువల్లీ మనం ఐవీఎఫ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఆ శాంపిల్ మొత్తం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో సెమెన్ ఫ్రీజింగ్ వలన స్పర్మ్ కి ఎటువంటి ఇది ఉండదండి. అది పర్ఫెక్ట్లీ అలా ఐస్ లో అలా ఉంటుంది, లిక్విడ్ నైట్రోజన్ లో ఉంటుంది. మీరేం కంగారు పడాల్సింది లేదు. అది ఎన్ని సంవత్సరాలు, సాధారణంగా 10 years వరకు ఉంచుతాము. అవసరమైతే ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది. అది లిక్విడ్ మళ్ళీ కొంతమంది డౌట్ కూడా వస్తుంది, ఇది మనం ఫ్రీజ్ చేసి ఫ్రీజర్ లో ఉంటుంది, కరెంట్ పోయి మొత్తం ఏమైనా మన హుదూద్ లాగా ఏదైనా వచ్చి కరెంట్ పోయి ఏమైనా స్పర్మ్లు పోతాయా అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఇది మేము ఎలక్ట్రిసిటీతో సంబంధించిన దాంట్లో ఎక్కడ స్టోర్ చేయమండి. లిక్విడ్ నైట్రోజన్, మనకి నైట్రోజన్ బాగా చాలా కోల్డ్ గా ఉంటది అనమాట. అలాంటి ఒక ట్యాంక్ లో లిక్విడ్ నైట్రోజన్ లో డిప్ చేసి ఉంచుతామండి. అది సో ఇది కరెంట్ తో కూడా ఎటువంటి సంబంధం లేదు. సో ఎవరికైనా ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ మీద ఏమైనా అటువంటి డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే this will be a conclusive answer. Sperm freezing is safe. If anyone who needs it can definitely do it. Thank you.